छत्रपति शिवाजी महाराज సో ఇల్లు లెక్క కనబడుతుంది ఇది. ఇదైతే ఒక వీడియోలో ఒక అన్న చెప్తాడు. స్టోర్ అయితే ఇక్కడ గుట్ట స్టోర్ అవుతుంది. అది నేను కిందికి పోయినాక చెప్తా. ఇక్కడ గాలి బాగా వస్తుంది అండ్ డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. పైలా ముందైతే ఈ కోట గురించి తెలుసుకుందాం. మనం కోట గురించి చూద్దాం. మనం అక్కడ ఉంది గుట్ట, హరిహర అది మనం ఎక్కాల్సింది. సో ఇక్కడనైతే పర్సనల్ వెహికల్స్, మీ బైకు కారు పర్సనల్ వెహికల్స్ ఉంటేనే రావాలి. ఇలాంటి ఇక్కడ వేరే పబ్లిక్ వెహికల్స్ అనేది ఏం లేనే లేవు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లేనే లేరు కాబట్టి. సో హరిహర పాట్ రావాలంటే కొంచెం ఆలోచించాలి అండ్ కొంచెం డేరింగ్ కూడా కావాలి. ఎందుకంటే నా ఇంకో ఇప్పుడు 5 కిలోమీటర్లు వచ్చినా ఇంకా 7 కిలోమీటర్లు పడుతుంది. బట్ వాళ్ళు అయితే ఇంతవరకు నాకు కనవాలి. నా 30 రూపాయలు తీసుకుని టికెట్కు అండ్ ఇక్కడ గాడి పెట్టాలి. ఇంకో ఇదే లాస్ట్ పాయింట్. సో నా గాడి అయితే లాస్ట్ పెట్టిన. చలో ట్రెక్కింగ్. నాకు తెలిసి చాలామంది యువకులందరికీ హరిహర పాట్ రావాలని చాలా డ్రీమ్. సో ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎట్లా రావాలనో, ఎక్కడ ఉండాలనో, ఏం చేయాలనో మొత్తం డీటెయిల్ అయితే చెప్తా. కొంచెం కూడా చూసిలే, కొంచెం కూడా కాలు జారిందనుకో డైరెక్ట్ పై నుంచి కిందికి వెళ్ళి డైరెక్ట్ పైకి. సగం వచ్చినాం నాకు తెలిసి, ఇంకా సగం ఉంది. చలో చివరి ఘట్టానికి అయితే వచ్చేసినాం. కనబడుతుందా? కొంచెం బ్రైట్నెస్ అంట. అండ్ అబ్బో 90 డిగ్రీ అంటే 90 డిగ్రీ ఉంది ఇది. చలో ఎక్కుదాం. సో వీడినైతే కోతులు అయితే టూ మచ్ ఉన్నాయి బ్రో. నా కెమెరా అయితే ఇంకా నా మొబైల్ అయితే లోపల పెట్టేస్తా. మొబైల్ అన్నీ గుంజుకుంటున్నాయి. అబ్బా జస్ట్ కొంచెం కూడా కాలు మిస్ అయిందనుకో गड्ढे में थूक दिए. धन्यवाद भाई. दोनों तरफ चालू होता है आपका? ए दादा. हाँ दोनों तरफ भाई गांडू जीगरा दोनों भाई में अपने में. चलो मोते भाई मोत रावा से तू भी आ रहा है? मेरा ऐसे सेल्फी लेंगे क्या? आजा चलो भैया ऊपर चला. छत्रपति शिवाजी महाराज शिवाजी
మంచి అయితే ఊరు మంచి అంటారు కదా. సో నేను ఏడవైనా కూడా ఫ్రెండ్స్ని చేసుకుంటా, ఎందుకంటే భాష ప్రాబ్లం లేదు నాకు అట్లా. ఆల్మోస్ట్ గింతే, ఎక్కడ దాకా అంతే. ఆకాశాన్ని అందుకున్నాం. ఏ खूप सारे ये ऊपर आ रही है जय श्री राम। और कितना और ऊपर है क्या? चलो फाइनली रीच है ना हरिहर घाट, हरिहर घाट, సావుని దాటుకుని అయితే మీదికి వచ్చిన బ్రో. ఇప్పుడు కిందికి ఎట్లా వాళ్ళనో వణుకుతున్నాయి కాళ్ళు. సో కొంచెం కోతీలు అయితే ఐరన్ చేస్తాయి బ్రో. ఇట్లా సెల్ఫీ స్టిక్ కానీ ఎక్సెట్రా కళ్ళద్దలే కానీ. కోతీలకైతే బాగా దిమాకు ఉంది. కోతీల కోసం కిందికి పోయినాక వీడియో వేస్తా. ఇక్కడ కొంచెం తిరుగుదాం. చూడండి అప్పట్లో ఎంత ప్లానింగ్తో అయితే ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళ కోసం ఒక చెరువు, అక్కడ ఒక తోపు కనబడుతుంది, అక్కడ కావాలి. అండ్ ఇంకో అక్కడ అది లాస్ట్ ఎండ్. జై శ్రీరామ్. సో అక్కడికే తోలం. ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో ఇట్లా బాగా గుట్ట మీద కదా. సో నీళ్ళు వానాకాలం నుంచి ఈ వాన పడితే ఇంకా నీళ్ళు వస్తే ఇక్కడ ఉంటాయి అని, సో నీళ్ళు ఈ అనుమతి తప్పి ఇక్కడ నీళ్ళ కోసం పెట్టిళ్ళు. సో ఇవే నీళ్ళు అప్పట్లో తాగేటోళ్ళు కూడా చేసేటోళ్ళు. ఇసంటే ఒకటే బాగున్నాయి, ఒక 30-40 దగ్గర ఉన్నాయి. సో ఇల్లు లెక్క కనబడుతుంది. ఇదైతే ఒక వీడియోలో ఒక అన్న చెప్తాడు, ఇక్కడ ధాన్యాలు బియ్యం బస్తాలు పెట్టుకుంటారని. సో ఇప్పుడు ఓల్ని కించపరచడం కాదు, ఓల్కి ఎంత తెలుస్తా అంత చెప్తారు. ఇది ఎందుకు ఉంది యాక్చువల్లీ, ఇది ఎందుకు ఉందంటే, ఇది ఎందుకు కట్టిలంటే ఒక తోపు ఉంటుంది. తోపు అంటే తెలిసే కావచ్చు మీకు. సో తోపు అంటే అప్పట్లో గోళ వేసి ఆ గోళకెళ్ళి కొడతారు చూడు, దాన్ని తోపు అంటారు. సో ఆ తోపు అనేది ఇలా పెట్టి ఓన్లీ చూడండి, దీనికి ఎక్కడ దర్వాజా అనే డోర్ అనేది ఉండదు. సో ఓన్లీ అలా మనుషులు ఉంటారు. అండ్ అల్లకెళ్ళి ఆ తోపు అనేది నిషా టార్గెట్ పెడుతుంది. ఆ టార్గెట్ పెట్టేలోనే ఎక్కేటోళ్ళు ఉంటాయి, ఇక్కడికి వెళ్ళే వాళ్ళని ఎక్కేటోళ్ళు ఉంటాయి, వాళ్ళని కూలగొడుతుంది. అంతే, అట్లా ఎక్కనియకుండా వాళ్ళకి ఎట్లా తెలుస్తే అట్లా చెప్తుండ్రు అట్లా. సో ఒరిజినల్ వచ్చేసి నిజం వచ్చేసి అది ఎట్లా అంటే వాస్తవం తెలుసుకుందాం. ఏంటిది వాస్తవం తెలుసుకుందామని నేను చెప్తున్నా. సో ఇవాళని కించపరచడం అయితే కాదు. సో దీన్ని అందుకైతే కట్టేసి తోపు పెట్టడానికి కట్టి, సో దీన్ని 4 దిక్కులు వస్తుందా. चूहा दिख रहा है, चूहा हमारे ला दिख रहा है, सांप भी रहेगा. సో చూసిలేగా 4 దిక్కుల డోర్ అనేది ఉండేది. సో ఆ తోపు అనేది ఒక శత్రువులు రాకుండా. సో పైన ఇది పరిస్థితి. నా కాలు డైరెక్ట్ కింద. సో ఈ గుట్ట స్టోరీ ఏంటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయగఢ్లో ఉన్నప్పుడు అక్కడ ఆ కోట మొఘల్స్ అయితే కబ్జా చేస్తారు కదా. సో అప్పుడు 2-3 సంవత్సరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడనే ఈ కోట పైన ఉన్నాడు. సో 2-3 సంవత్సరాలు ఉండే అని ఈ కోట మీదే ఛత్రపతి శివాజీ మహారాజ్. సో మనం శివాజీ మహారాజ్ ఎక్కిన మెట్లన్నీ ఎక్కినాం. సో శివాజీ మహారాజ్ ఉన్న స్థలాన్ని చూసినాం. సో అక్కడ ఇంకా ఉండే బట్ అన్ని గుల్పేసిళ్ళు.
సో ప్రపంచంలో అతి ఎత్తైన కోట కిల్లా. సో అది ఇదే. నేనైతే సక్సెస్ఫుల్గా పోయి అయితే కంప్లైంట్ అయితే వేసుకొని వచ్చిన. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఈడదాకనే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.